పాపారావు గారు, ప్రధానంగా చూసుకున్నట్టయితే బీహార్ సంబంధించి రిజల్ట్స్ కావచ్చు, ఇటు మన జూబ్లీ రిజల్ట్స్ కావచ్చు, ఓవరాల్గా ఎట్లా కంపేర్ చేసే పరిస్థితి ఉందా? ఈసీ కావచ్చు, లేకుంటే అధికారులు కావచ్చు, లేకుంటే పార్టీలు వ్యవహరించిన తీరు కావచ్చు. అంటే జూబ్లీ సెలక్షన్ అది అక్కడేమో కాంగ్రెస్ బీజేపీ టీమ్ ఏ టీమ్ బి అయినా కాంగ్రెస్ అనేది ఒక విడి పార్టీ. తెలంగాణలోనేమో కాంగ్రెస్ ప్లస్ బీజేపీ కంబైన్డ్ రేవంత్ రెడ్డి ఆయన అటా ఇటా అనేది వాళ్ళకే తెలియదు. అందుకే ఆయన పుట్టినరోజు రోజు మోడీ ముందు శుభాకాంక్షలు చెప్పారు, కానీ అసలు వాళ్ళు రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, అక్కడికి ఖర్గే కూడా ఈయనకి ఆ రోజు శుభాకాంక్షలు చెప్పలేదు అనే వార్తే వచ్చింది. సోషల్ మీడియా వైరల్ అదే ఈయన పుట్టినరోజు వాళ్ళు చెప్పలేదు, మోడీ చెప్పారు. కాబట్టి ఇదేది కిచడి హైబ్రిడ్ బీజేపీ, అసలు బీజేపీ లోపల బయట ఏవో కాంగ్రెస్ జెండా అనేది నడుస్తున్న దానిలో ఇక్కడ అక్కడ పోలికంటే కొంచెం చెప్పడం కష్టం. ఈ వ్యవహారం వేరు. ఇక్కడ చక్కగా బీజేపీని కోఆప్ చేసుకుని చక్కగా వాళ్ళకి వాళ్ళే ఆత్మహత్య చేసుకుని ఇలా చేస్తున్నాడు అనేది ఆ ఓట్లు చూస్తే కనపడుతుంది. 25,000 ఓట్ల పైన లాస్ట్ టైం దీపక్ రెడ్డి గారు 23లో తెచ్చుకున్న ఆయనకి మరి ఏమైంది ఇప్పుడు ఇక్కడ 8,000, అది పక్కన కనపడతాయి 8,000, మిగతా 17,000 ఏమైంది? అవన్నీ అటు ట్రాన్స్ఫర్ అయ్యాయి అనమాట. కానీ ఇవన్నీ చెప్పేదేముంది, ఇక్కడ కాంబినేషను అక్కడేమో ఇది కుస్తీ అంటారు, లాలూచి కుస్తీ బీజేపీ కాంగ్రెస్ మధ్య, బీహార్లో లాలూచి కుస్తీ, ఇక్కడేమో కాంబినేషన్. ఓకే, ఇదే తేడా. అక్కడ లాలూచి, ఇక్కడ దోస్తీ. ఇక్కడ అంటే దోస్తీ అని మనం తెర వెనక కదా, అందుకని ఇది ఇక్కడ లాలూచి తెర వెనక. లాలూచి కుస్తీ అంటాం కదా, కుస్తీ పడతారు నిజంగా చూడటానికి కుస్తీ పట్టినట్టే ఉంటుంది. కానీ ఎవరు ఓడిపోవాలో ఎవరు గెలవాలని ముందే నిర్ణయించుకొని ఓడిపోయిన వాళ్ళకి ఇది ఉంటుంది. అట్లాంటిది ఇక్కడ నడుస్తుంది. అక్కడేమో ఓపెన్గా ఫైట్ చేసుకుంటున్నట్టు కనపడుతున్నారు, కానీ పేరుకే ఫైట్. అది ఎవరు గెలిచినా వాళ్ళిద్దరు సేమే. శ్రీధర్ గారు, అయితే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేకుంటే మిగతా పార్టీలు కావచ్చు, ఇక్కడ మన రాష్ట్రానికి వచ్చేసరికి, తెలంగాణకు వచ్చేసరికి ఒక రకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి, నేషనలైజ్ చూసేసరికి ఇంకో రకంగా చూస్తున్నటువంటి వైఖరి. ఈ ద్వంద్వ వైఖరి దేనికోసం, దేనికి సంకేతాలు అసలు వీలై? దేనికి సంకేతాలు ఏముంది? ఇక్కడ ఒక ప్రాంతీయ అస్తిత్వ శక్తి టీఆర్ఎస్, బీఆర్ఎస్ని లేకుండా చేయాలనే విషయంలో రెండు జాతీయ పార్టీలు కూడా ఒక్క తాటి మీద నడుస్తూ ఉన్నాయి. అందులో అనుమానమే లేదు. 2 ఏళ్ళైంది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రత్యర్థి కాంగ్రెస్, దేశవ్యాప్తంగా. ఓకే, ఇక్కడ కూడా బీజేపీ ప్రత్యర్థి కాంగ్రెస్ కావాలి, ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి. అధికారంలో బీఆర్ఎస్ ఉంటే కనుక కాంగ్రెస్ సెకండరీ కావచ్చు, కానీ రాష్ట్రంలో అధికారంలో బీఆర్ఎస్ ఉంది కాబట్టి బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కావాలి. కానీ ఇక్కడ వాతావరణం కనిపిస్తున్నట్టు మీరు గమనించండి. బండి సంజయ్ గారు ఉపన్యాసాలు మనం విన్నా కదా, సాక్షాత్ ఆశామాషి వ్యక్తి కాదు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, లోక్సభ సభ్యుడు ఆయన. ఇంతకుముందు రాష్ట్ర బీజేపీకి సారథ్యం వహించాడు. ఆయన ప్రసంగంలో ఎక్కడైనా రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ని అటాక్ చేసిన సందర్భాలు ఉంటాయో? ఉండవు. కిషన్ రెడ్డి గారు అంతే, రఘునందన్ రావు గారు అంతే, రామచంద్రరావు గారు అంతే. వీళ్ళంతా బీఆర్ఎస్, అధికారంలో లేని బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తారండి. బీఆర్ఎస్ని టార్గెట్ ఎందుకు చేయాలని? 39 సీట్లు బీఆర్ఎస్ గెలిచింది, ఒక సీటు కోల్పోయింది 38లో 10 మంది వెళ్ళిపోయారు. ఇంకా బీఆర్ఎస్ని మీరు టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి? అంటే ప్రాంతీయ పార్టీలు ఎప్పుడూ జాతీయ పార్టీలకు నచ్చవు, గిట్టు. అది ఉన్నదే, దేశవ్యాప్తంగా ఉన్నదే. ప్రాంతీయ పార్టీల్లో ప్రత్యేకించి కేసీఆర్ గారి విషయంలో ఎందుకంత కక్షపూరితంగా ఉంటారంటే కారణం, కేసీఆర్ గారు 14 నుంచి ఇప్పటి వరకు 11 ఏళ్లలో ఏనాడు కూడా జాతీయ పార్టీలను దేవరించలే. అయ్యా మీరు పొత్తుకు రండి, మీ పొత్తుతో మేము పోటీ చేస్తామని ఎప్పుడు చెప్పలేదు, ఒంటరి పోరాటమే చేశాడు. అంతేకాకుండా జాతీయ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే సత్తా ఉన్న వ్యక్తి. కారణం ఏంటంటే ఆయన 3 భాషల్లో అనర్గళంగా మాట్లాడతాడు. ఒక సందర్భంలో నేను ఆశ్చర్యపోయిన ప్రసంగం ఏంటి, దేశవ్యాప్తంగా ఉన్న నీటి వనరుల లభ్యత ఎంత, మనం వాడుకుంటుంది ఎంత అని లెక్కలతో సహా చెప్పారు. ఓకే, అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏ నదులు ఎటు ప్రవహిస్తాయి, వాటి లభ్యత ఎంత, ఏ డ్యాములు ఉన్నాయి, ఎంత మనం వాడుకుంటున్నాం, ఇంకెంత వాడుకోవచ్చు అంటే ఒక విజన్, దృక్పథం. ఆయన స్పష్టంగా ఉన్న వ్యక్తి, ఎవరినైనా ఇంప్రెస్ చేయగలుగుతారు ఆయన. కాబట్టి ఇలాంటి ప్రమాదకరమైన వ్యక్తులు అని భావించే సందర్భంలో 2 జాతీయ పార్టీలు కూడా అటాక్ చేస్తాయి. ఎందుకు అలాగే సందేహాలు.
చెప్పరా? చెప్పండి మీరు. ఎందుకంటే కేసీఆర్ గారిని వీళ్ళు ప్రమాదకరమైన, ఎందుకంటే వీళ్ళ అధికారానికి పోటీ అని కాదు. అధికారానికి పోటీ అనేది రెండో అంశం. అసలు పోటీ ఎక్కడ ఉందంటే, అసలు ఏ ప్రభుత్వం అయినా ఒక దేశంలో ఒక ఎన్నికైన ప్రభుత్వం చేసే ప్రధానమైన పని వనరుల పంపిణీ. ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహించి, కొన్ని సెక్షన్స్ సమాజంలో ప్రాతినిధ్యం వహించి వాళ్ళకి ఎన్నికల్లో పోటీ చేస్తాయి. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ వర్గాలకి నిజంగా ఈ చేసే పార్టీలు అయితే కనుక ఆయా వర్గాలు ఏ వర్గాలకైతే ప్రాతినిధ్యం వహించి అధికారంలోకి వచ్చినాయో ఆయా వర్గాలకి బడ్జెట్లో రాష్ట్ర వనరుల్లో తీసుకెళ్ళి వాటికి కేటాయింపులు చేసి వాళ్ళు బాగుండేటట్లు చూసుకుంటాం. ఇక్కడ కేసీఆర్ గారి వర్గం ఎవరంటే ఈ రాష్ట్రంలోని సామాన్య రైతాంగం, పేద ప్రజానీకం, మధ్యతరగతి, కొంత కార్పొరేట్లకు కూడా మేలు జరిగింది, వాళ్ళు కూడా వ్యతిరేకమే కాదు. రైట్. ఇట్లా సామాన్య జనానికి సంక్షేమ పథకాల రూపంలో సింహభాగం బడ్జెట్లో ఆయనకి ఇస్తా పోయాడు. తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం లాంటిది. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోరి పనిచేసిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో రాష్ట్ర వనరుల్లో సింహభాగం సామాన్య జనానికి కేటాయించింది. ఇది చాలామంది పెద్ద మనుషులకు నచ్చదు. అందుకే రేవంత్ రెడ్డి గారు అన్ని వాగ్దానాలు చేసి కేసీఆర్ ఇది ఇస్తే నేను ఇంకా ఎక్కువ ఇస్తాను ఇట్లాంటి అన్ని రకరకాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు చేయంది ఏంటంటే మేజర్గా ఆ వాగ్దానాలు అమలు చేయట్లేదు. ఎందుకంటే ఇవన్నీ తీసుకెళ్లి కాంట్రాక్టర్లకు పంచుకుంటున్నాడు, ధనవంతులకు పంచుకుంటున్నాడు, కొల్లగొడుతున్నారు. అంటే అదేం చేయకుండా కేసీఆర్ గారు ప్రజలకు పంచారు. కేసీఆర్ గారి మీద మోడీకి ఉన్న కోపమైనా, రేవంత్కైనా, కాంగ్రెస్కు ఉండే కూడా ఉచితాలు వద్దని చెప్పి ఆ మధ్య ఉపన్యాసాలు ఇచ్చారు. సుప్రీంకోర్టులో కూడా చర్చ చాలా కాలం నడిచింది కదా. ఎందుకంటే వీళ్ళకి ప్రజలకు ఇవ్వడం ఇష్టం లేదు. ఈ ధనిక వర్గం తాలూకు కొన్ని సెక్షన్ల తాలూకు పార్టీలు, అదాని అంబానీ పార్టీ మోడీ అయితే, లేకపోతే టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అయితే ధనిక వర్గం ఇక్కడ కాంట్రాక్టర్లో లేకపోతే వాళ్ళ వర్గాలు అందుకని అంటే కేసీఆర్ మీద కోపం పేదవాళ్ళకి పెట్టేస్తున్నాడు, సామాన్య జనానికి పెట్టేస్తున్నాడు, బడుగు బలహీన వర్గాన్ని పోషిస్తున్నాడు. అదే చేయబట్టే తెలంగాణ ఎంత బాగుంది, వాళ్ళ చేతిలో. పాపరావు గారు టైం ఇచ్చిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ టీ న్యూస్.